హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను ఈరోజు కోడికూర పప్పుచారు చేస్తున్నా చూసేయండి. దానికోసం హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆనియను, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు తీసుకున్నా. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ కడాయి పెట్టుకొని స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి వెంటనే, కరివేపాకు వేసుకోవాలి వెంటనే, కొత్తిమీర కూడా వేసుకోవాలి వెంటనే, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక టమాటా కూడా ఇంకా వెంటనే వేసుకోవాలి. టమాటా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకున్నాక ఇలా కోడికూర పప్పుచారుకు బోన్లెస్ హాఫ్ కేజీ తీసుకున్న చికెను బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ మగ్గాక చికెన్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుకొని చికెన్ వాటర్ వచ్చి మెత్తగా అయ్యేదాకా ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ రైస్ ఒక గ్లాస్ ఉడకబెట్టుకొని రైస్ పక్కన తీసి పెట్టుకున్నాను. ఇదండి, ఇలా చూడండి, ఇలా కరెంట్ ఆరిపోయింది మధ్యలో, అందుకే ఇలా కనిపిస్తుంది. చికెన్ బాగా దగ్గరగా అయ్యాక పప్పు పక్కన పెట్టుకున్న మెత్తగా చేసుకొని పెట్టుకున్న పప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మగ్గించుకొని సిమ్లో పెట్టుకోండి. పప్పు వేసుకున్నాక మాడిపోతుంది. తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ దగ్గర వాటర్ వేసుకోండి. హాఫ్ గ్లాస్ మనం ఎంత కావాలంటే అంత క్వాంటిటీ రైస్కి తగ్గట్టు వేసుకొని కలుపుకున్నాక కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు, చాలకపోతే కారం, చాలకపోతే కొంచెం కారం వేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోండి. ఆ తర్వాత ఇలా రైస్ వేసుకొని ఒక్క 2 మినిట్సే ఉంచండి, ఎక్కువసేపు ఉంచకండి, రైస్ మెత్తగా అయిపోతుంది. అంతేనండి, కోడికూర పప్పుచారు రెడీ. ఫైనల్గా చిన్న నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపుకోవడమేనండి. వర్షం పడుతుంది కదా, చల్లని వాతావరణంలో వేడి వేడిగా కోడికూర పప్పుచారు చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నెయ్యి మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. అంతేనండి, చూడండి పిల్లలు ఎలా తినేస్తున్నారు.